సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. పటాన్ చెరువు, కొండాపూర్ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి వరి ధాన్యం తడిసి ముద్దయింది. వడ్లు కొనుగోలు లేట్ కావడంతో సమస్య అంటున్నారు రైతులు. తడిసిన వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కొండాపూర్ మండలంలోని కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సందర్శించారు. ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే రైతులకు సమస్యలు ఉన్నాయన్నారు. కష్టపడి పండించిన పంటకి ఈరోజు అకాల వర్షంతో రైతులు తీవ్ర నష్టానికి గురైండ్రు. ఈ మండల్ మొత్తంలో 283 ఎకరాల మొక్కజొన్న, ఈ ఒక్క గ్రామంలోనే సిహెచ్ కోనాపూర్లో 80 ఎకరాలు మొక్కజొన్న పంట మొత్తం నేలపాలైపోయింది. దీనికి తీవ్ర నష్టానికి గురైన రైతులు ఆవేదనతో ఈరోజు మా పండిన పంటకి చేతికొచ్చిన పంటకి ఈరోజు అంతా నష్టపోయినాం కాబట్టి దీనికి నష్టపరిహారం కింద మమ్మల్ని ఆదుకోవాలని ఈరోజు వాళ్ళు కోరుతా ఉన్నారు. మరి అలాగే జొన్నలు కూడా మొత్తం నీళ్ళ పాలైపోయింది. మరి ఈ తీవ్ర నష్టానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకోవాలి. మార్కెట్ వాళ్ళు కూడా ఈ జిల్లాలోనే ఎక్కడ ఈ మొక్కజొన్నలు కొనుగోలు చేస్తారు కాబట్టి మరి వాళ్ళు కూడా బాధ్యత వహించి మరి సత్వరం ఈ రైతులకు జరిగిన నష్టానికి వాళ్ళు కూడా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి. అకాల వర్షానికి మొక్కలు తడిసి ముద్దయిపోయింది. ఇప్పుడు ఎకరకు 30,000 తక్కువ ఖర్చు అంటే 30,000తోనే స్టార్ట్ అవుతుంది. అమ్ముకుంటే ఒక 60-70 వేలు వచ్చేది. అలాంటివి ఇప్పుడు మొత్తం నష్టపోయినాము. చిన్న పెట్టుబడి అప్పుగా మిగులుతుంది. మళ్ళా గవర్నమెంట్ కొనాలని కోరుకుంటున్నాం. సంతులు నింపుకుంటారు, వాళ్ళే కంట పెట్టుకుంటారు. ఆ లేబర్ అందుబాటులో లేరు. ఒట్టు కాని పని అంతా ఆగమాగా ఒట్టు కాని పనే ఉన్నది. ఆగిపోయింది. 4 అందరూ నింపుకుంటున్నారు. నానిపోలే కాగితాలు కప్పినా మంచిగా ఉన్నాయి. ఇప్పటికైతే ఎడ వచ్చినా కాగితాలు కప్పినా ఒకదాని. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో రిలయన్స్ ఇండస్ట్రీస్